మహారాష్ట్రలో భారీ బుల్డోజర్ యాక్షన్ జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా యోగి బాటలోనే పయనిస్తున్నారు. ఏ విషయంలో అంటే తాజాగా ముంబైలో బాంద్రా సమీపంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఒక పెద్ద భారీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ జరిగింది. ఈ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్లో అంటే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే పనిలో భాగంగా ప్రభుత్వ అధికారులు నిమగ్నమై ఉన్నారు. చాలా పెద్ద డ్రైవ్ ఇది, గత కొన్ని రోజులుగా చేస్తున్నారు. ఈ బాంద్రా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సుమారు 700 అక్రమ కట్టడాల్ని కూల్చేశారు, తొలగించేశారు. నిజానికి ఇది రాత్రికి రాత్రి జరిగినటువంటి విషయం కాదు. 2017వ సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంతం కోసం రైల్వే డిపార్ట్మెంట్ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించడానికి సుమారు 700 మంది అక్రమంగా 700 బస్తీల్లాగా కట్టేసుకొని అక్కడ ప్రభుత్వ స్థలం అది, రైల్వే స్థలం అది, దాన్ని ఆక్రమించుకొని ఇళ్లను కట్టేసుకున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రక్రియ మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దీంట్లో భాగంగానే వీటన్నింటినీ కూడా తొలగించారు. సుమారు 500 నుంచి 700 వరకు ఉండొచ్చని చెప్తున్నారు. ఈ భూమి మొత్తం సుమారు 5300 చదరపు మీటర్లు, అంటే 1.5 ఎకరాల వరకు కూడా ఉండొచ్చు అని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ చెబుతోంది. ఈ డ్రైవ్కు వెస్టర్న్ రైల్వే, లోకల్ పోలీసులు, అలాగే సివిల్ అధికారులు కలిసి చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఈ అక్రమ కట్టడాలను మొత్తం కూడా తొలగించి వేయడం జరిగింది. ఇది ఇందాక నేను చెప్పినట్టుగా 2017వ సంవత్సరం నుంచి కూడా కోర్టుల చుట్టూ ఈ యొక్క అంశం తిరుగుతూ వస్తోంది. మేము ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఉంటున్నాం, మా తండ్రులు ఇక్కడే ఉన్నారు, మా తాతలు ఇక్కడే ఉన్నారు, కాబట్టి మమ్మల్ని ఎలా పంపించేస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ చొరబాటుదారులు, రోహింగ్యాలు ఇక్కడి నుంచి మేము కదలమంటే కదలమని చెప్పి తిష్ట వేసుకుని కూర్చున్నారు. ఎట్టకేలకు కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో, ఒకటి బాంబే హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా చెప్పింది, ఎస్ ఈ ప్లేస్ రైల్వేదే, రైల్వే డిపార్ట్మెంట్దే, మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడంతో, ఉత్తర్వులు జారీ చేయడంతో మొత్తం ఆ ప్రాంతం అంతటిని కూడా ఖాళీ చేయడం జరిగింది. నిజానికి ఇలా అక్రమంగా ప్రభుత్వ స్థలాల్ని, రైల్వే స్థలాల్ని ఆక్రమించి కట్టేసినవి మహారాష్ట్రలో చాలా ఉన్నాయి, ఢిల్లీలో చాలా ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి, వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. సరే, పర్టికులర్గా ఈ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ విషయానికి వస్తే వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు. పేదవాళ్ళని ఎలా తరిమేస్తారని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళకు మద్దతుగా కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళేదో బ్రతుకు తెరుగుతో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని బ్రతుకుతే మీరు వాళ్ళ యొక్క పొట్ట మీద కొడతారా, వాళ్ళ జీవనాధారాన్ని లాగేసుకుంటారా, మీరు పెద్ద పెద్ద విల్లాస్లో లేకపోతే డూప్లెక్స్ హౌసెస్లో ఉండే వాళ్ళని ఖాళీ చేయించగలరంటూ వితండవాదం చేస్తున్నారు. ఫస్ట్ లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, ఆ భూమి మీదా కాదా? మీ దగ్గర ఏమైనా లీగల్గా డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియన్ సిటిజనా కాదా, భారతీయ పౌరుడా కాదా? వీటి దగ్గర ఏ ఒక్కదానికి కూడా అక్కడున్నటువంటి ఈ 100 మందిలో ఒక్కరి దగ్గర సమాధానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కూడా అక్రమంగా బోర్డర్ దాటి వచ్చేసి చాలా రాష్ట్రాల్లో సెటిల్ అయినట్టే అక్కడ కూడా సెటిల్ అయిపోయారు. కొన్ని సంవత్సరాలుగా అక్కడే కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఖాళీ చేస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలకు, సూడో సెక్యులర్ వాదులకు కడుపు మండుతోంది. వీళ్ళకేదో మేము మద్దతుగా నిలబడతామని చెప్పి వాళ్ళ వెంట దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు? రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు? రైల్వే అధికారులు చెప్తుంది, ఈ ప్రాంతంలో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, డెఫినెట్గా కొత్త రైల్వే లైన్లు నిర్మించాలి, ప్లాట్ఫామ్ ఎక్స్పాండ్ చేయాలి, ఎలివేటెడ్ రోడ్స్ కావాలి, మల్టీ స్టోరీ టెర్మినల్ కాంప్లెక్స్లు కట్టాలి. వీటన్నిటినీ కట్టాలంటే ఈ ఏరియా మాకు చాలా అవసరం. ఎందుకంటే రైల్వే స్టేషన్కి, బాంద్రా రైల్వే స్టేషన్ టెర్మినల్ బయటనే ఇదంతా కూడా. ఇక్కడే కాదు, నిజానికి మధ్యప్రదేశ్లో కూడా చాలా రైల్వే భూములను ఆక్రమించేశారు. ఒక రైల్వే భూమి ఏంటి, కొన్ని రాష్ట్రాల్లో అయితే అస్సాం లాంటి చోట్ల ఫారెస్ట్ ల్యాండ్ని కూడా, అటవీ భూములను కూడా ఆక్రమించేశారు. సో ఈ లెక్కలు చూస్తే, అసలు ఈ ఉదంతం చూసిన తర్వాత, ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ గురించి చదివిన తర్వాత అసలు కొన్ని క్యాలిక్యులేషన్స్ చూశాను నేను. కొంత గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, చాలా ఆశ్చర్యం వేసింది. అసలు వివిధ రాష్ట్రాల్లో, వేరు ప్రాంతాల్లో ఎంత భూమి ఆక్రమణకు గురైంది, ఈ చొరబాటుదారుల చేతిలో చిక్కి ఎంత భూమిని ఆక్యుపై చేసేశారు, కబ్జా చేసేశారంటే టెల్ యూ కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఈ లెక్కలు ఎవరు చెప్తున్నవి? ప్రభుత్వం చెప్తున్న లెక్కలు. భారత మంత్రి
అశ్విని వైష్ణవ్ గారు చెబుతున్న లెక్కల ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా సుమారు 1068 హెక్టార్ల రైల్వే భూమి ఆక్రమణలో ఉంది, కబ్జా చేసేశారు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే సుమారు 2639 ఎకరాల ప్రభుత్వ భూమి అంటే రైల్వే భూమి దేశవ్యాప్తంగా కబ్జాలో ఉంది. గత గణాంకాలతో పోలిస్తే 2015 సంవత్సరంలో ఇది ఎలా ఉందంటే సుమారు 930 హెక్టార్ల రైల్వే భూమి ఆక్రమణలో ఉందని చెప్పి ప్రభుత్వం చెబుతోంది 2015లో. మరి ఇప్పుడు ఎలా ఉంది? 2026 సంవత్సరంలో 2639, గతంలో 2298 ఎకరాలు, ఇప్పుడేమో 2639 ఎకరాలు, అంటే 340 ఎకరాలు ఈ మధ్యకాలంలోనే ఆక్రమించేశారు. ఇందులో ఈ ఆక్రమించినటువంటి వాళ్ళలో 90% లోకల్ పీపుల్ చాలా తక్కువగా ఉంటారు. బయట నుంచి వచ్చినటువంటి ఈ అక్రమంగా చొరబడి వచ్చినటువంటి చొరబాటుదారులు, బంగ్లాదేశీ రోహింగ్యాలు, మయన్మార్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే 90% ఉన్నారని చెప్తూ ఉన్నారు. చాలామంది అడిగేది ఏంటంటే మరి మానవత్వం లేదా? వాళ్ళని మనం అలా ఎలా తరిమేస్తాం? ఏం మానవత్వం నాకు అర్థం కాదు. భారతీయ పౌరుడు కాని వాడికి ఇక్కడ నివసించేటువంటి అర్హత లేదు. ప్రభుత్వం అధికారికంగా శరణార్థులుగా గుర్తిస్తే వాళ్ళకి సెపరేట్గా కొన్ని క్యాంప్స్ ఉంటాయి, రెఫ్యూజీ క్యాంప్స్ ఉంటాయి. వాటిలో వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తారు. అలాంటి వాళ్ళు కొద్ది వేలల్లో మాత్రమే ఉంటారు. వాళ్ళ డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ డేటా ప్రభుత్వం దగ్గర ఉండదు. కొంతమంది 2 కోట్లు చెప్తారు, కొంతమంది 8 కోట్లు చెప్తారు, కొంతమంది 10 కోట్లకు పైగా ఉండొచ్చని చెప్తారు. దీనికి ఒక డేటా ఏం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ చొరబడిపోయి పందికుక్కలాగా తింటూ ఉన్నారు ఈ చొరబాటుదారులు. ఈ మాటని హార్ష్గా ఉండొచ్చు వినడానికి, కానీ వీళ్ళ వల్ల ఎంత నష్టం జరుగుతోంది, డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇప్పుడు 2017 నుంచి పోరాటం చేస్తే కానీ ఆ రైల్వే వాళ్ళ భూమిని వాళ్ళు తీసుకోవడానికి ఒక కోర్టు తీర్పు చెప్తే తప్ప ఆ ల్యాండ్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కుదరలే. అండ్ వివిధ రాష్ట్రాల్లో చూద్దాం. మహారాష్ట్రలో ముంబై, బాంద్రా, మకుంద్, కుర్లా, ముంబ్రా ప్రాంతాల్లో కూడా ఈ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ నడుస్తోంది. అక్కడ కూడా ఇలాంటి భూములు చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ రైల్వే ల్యాండ్స్, అదర్ పబ్లిక్ ప్రాపర్టీస్, అదర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ని కూడా ఇలాగే ఆక్రమణలో ఉన్నాయి. ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి. 2015 ప్రభుత్వ డేటా ప్రకారం చూస్తే ఒక్క ఢిల్లీలోనే సుమారు 59 హెక్టార్ల రైల్వే భూమి ఆక్రమణలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అస్సాంలో కూడా అదే పరిస్థితి. అస్సాంలో కూడా పర్టికులర్గా గౌహటి, లుమ్డింగ్ ప్రాంతాల్లో ఈ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. అక్కడ అస్సాంలో జరుగుతున్నాయి నిజానికి, ఎందుకంటే అక్కడ ఉన్నది హిమంత బిశ్వ శర్మ కాబట్టి ఈ మధ్యనే ఆయన 2వ ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. హిమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాత ఈ చొరబాటుదారుల ఏరివేత చాలా ఫాస్ట్గా జరుగుతోంది. బోర్డర్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. హిమంత బిశ్వ శర్మ ఆ పని చేస్తున్నారు. ఇప్పుడే మహారాష్ట్రలో మొదలైంది. గత సంవత్సర కాలం నుంచి కూడా, ఇందాక అందుకే చెప్పాను స్టార్టింగ్లో, యోగి బాటలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా నడుస్తున్నారు. రీసెంట్గా 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఈ మసీదుల దగ్గర, ప్రార్థనా స్థలాల దగ్గర లౌడ్ స్పీకర్ల విషయంలో కూడా యూపీలో యోగి ఏం చేస్తున్నారో మహారాష్ట్రలో ఆయన కూడా అదే చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసెస్లో ప్రార్థనలు చేయడం కానీ, నమాజ్ చేయడం కానీ నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు కొద్ది రోజుల కిందట. కోర్టు కూడా చెప్పింది. అది ఇక్కడ యూపీలో అమలవుతోంది. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి వచ్చిన తర్వాత అక్కడ కూడా అమలవుతోంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే అమలవుతుంది. సో ఆయన బాటలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా నడుస్తున్నారు. ఇది ఒక మంచి నిర్ణయం, కఠినమైనటువంటి నిర్ణయమే, కానీ దేశానికి అవసరమైనటువంటి నిర్ణయం. ఇలాంటి విషయాల్లో జాలి దయ చూపిస్తే దేశం అధోగతి పాలవుతుంది. కఠినంగా వ్యవహరించి తీరాల్సిందే. బిఫోర్ క్లోజింగ్ దిస్ వీడియో, వీళ్ళ వల్ల ఏమిటి నష్టం? రోహింగ్యాల వల్ల ఈ దేశానికి వచ్చే నష్టం ఏంటి? చొరబాటుదారుల వల్ల ఈ దేశానికి వచ్చే నష్టం ఏంటి? ఏముందో బ్రతుకు తెరువు కోసం వచ్చి ఉంటారు కదా, ఓ 10,000, 20,000, 1,00,000 మంది అయితే క్షమించి వదిలేయచ్చు, ఎక్కడో చోట ఏ మూలలో పడి ఉంటారులేండి అనడానికి. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కోర్టులు కూడా ప్రభుత్వాల్ని హెచ్చరించేటువంటి స్థాయికి వెళ్ళిపోయినాయి. డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా వేగంగా జరుగుతున్నాయి వివిధ రాష్ట్రాలు. అంటే జనాభా నిష్పత్తి మారిపోతుంది. లోకల్ వాళ్ళు నాన్ లోకల్ అయిపోతున్నారు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు, వాళ్ళు లోకల్ అవుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని తన్ని ధర్మిస్తున్నారు. కేరళలో అదే జరుగుతోంది. అస్సాంలో దాన్ని ఆపేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కర్ణాటకలో జరుగుతోంది. తమిళనాడులో జరుగుతోంది. కొన్ని బోర్డర్ స్టేట్స్లో జరుగుతోంది. ఇది ఒక స్లో పాయిజన్ లాగా, చాప కింద నీరులాగా ఈ ప్రమాదం భారత్కి పొంచి ఉంది. దశాబ్దాలుగా ఈ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికీ కూడా కళ్ళు తెరవకపోతే, మేల్కొనకపోతే చాలా చాలా ప్రమాదం. ఈ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్స్, అక్రమ నిర్మాణాల్ని, అది ఫ్యాక్టరీలైనా, ఇళ్ళైనా, గుడిసెలైనా, బస్తీలైనా ఏవైనా సరే తీసివేయాల్సిందే. ప్రభుత్వానికి ఏమైనా అవకాశం ఉంటే అందులో లోకల్ వాళ్ళు, అంటే భారతీయ పౌరులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కొంత దయ చూపించి వాళ్ళకి ఎక్కడో ఉండడానికి, కాస్త షెల్టర్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వచ్చు, అది వేరే అంశం. కానీ భారతీయ పౌరులు కానటువంటి వాళ్ళపైన
జాలి చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళని డిటెన్షన్ సెంటర్లకు పంపించాలి. డిపోర్ట్ చేయాలంటే దేశం దాటి పంపించాల్సిందే. ఈ విషయంలో జాలి చూపించాల్సినటువంటి అవసరం లేదు. కమింగ్ టు ది ఏంటి వీళ్ళ వల్ల నష్టం? లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతోంది. సొసైటీలో సంఘ విద్రోహ శక్తులు పెరిగిపోతున్నాయి. యాంటీ ఇండియా ఎలిమెంట్స్ చాలా సందర్భాల్లో ఇలా వచ్చినటువంటి వాళ్ళు క్రైమ్స్, రకరకాల నేరాలకు పాల్పడుతున్నారు. స్లీపర్ సెల్స్గా మారుతున్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్ళకి హ్యాండ్లర్స్గా ఉంటున్నారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగింది అదే. పహల్గామ్ అటాక్ ముందు అక్కడ లోకల్ పీపుల్ సపోర్ట్ చేశారు, అది వేరే విషయం. ఎందుకంటే ఇంత పెద్ద కుట్రలు జరిగినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సింపథైజర్సు, సానుభూతి పరులు సహాయం లేకపోతే ఇలాంటి కుట్రలు, ఇలాంటి బాంబు పేలులు జరిగేటువంటి అవకాశం తక్కువ. కాబట్టి ఈ చొరబాట్ల విషయంలో, చొరబాటుదారుల విషయంలో అశ్రద్ధ చేస్తే మాత్రం దేశానికి చాలా 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 ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ప్రమాదపు టంచుల్లో ఉంది. ఆ ప్రమాదపు టంచుల నుంచి బయటపడేయాలంటే ఇలాంటి బుల్డోజర్ యాక్షన్ చేసి తీరాల్సిందే. సో ఫైనల్ పాయింట్, వీళ్ళ వలన ప్రభుత్వ పథకాలు ఏవైతే అందిస్తుందో అవి అందాల్సినటువంటి వ్యక్తులకు, అర్హులకు అందకుండా, మన ప్రజలకు అందకుండా వీళ్ళు దోచుకు తింటున్నారు. ప్రభుత్వ పథకాలు అవి గృహ పథకాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా అర్హత లేని వాళ్ళకు అందుతున్నాయి. అర్హత ఉన్నటువంటి ప్రజలు మాత్రం దయనీయమైనటువంటి పరిస్థితులు కొట్టిమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితిని అవాయిడ్ చేయాలంటే డెఫినెట్గా ఇలాంటి డ్రైవ్స్, ఇలాంటి కూల్చివేత కార్యక్రమాలు, బుల్డోజర్ యాక్షన్ ఒక్క మహారాష్ట్ర కాదు, కేవలం ఒక ముంబై, బాంద్రానే కాదు, ఎక్కడెక్కడైతే ఉన్నాయో శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన జరిగి తీరాల్సిందే. మీరేమంటారు? తప్పకుండా మీ యొక్క అభిప్రాయాల్ని ఈ కూల్చివేతల విషయంలో, ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్స్ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.